టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకంకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ఏఐసీసీ. దీనిపైన కసరత్తు ముందుగా పూర్తయినప్పటికీ కూడా ఈ రోజు అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. కొత్త పీసీసీని నియమిస్తూ కేసీ వేణుగోపాల్ ప్రకటన చేశారు. తెలంగాణ పీసీసీ పదవి ఎట్టకేలకు బీసీ నేతనే వరించింది. ఇప్పటి వరకు కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ పనిచేశారు. తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేయడంతో ఇక నుంచి టీపీసీసీ కొత్త చీఫ్గా ఉండబోతున్నారు మహేష్ కుమార్ గౌడ్. సీఎంగా రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కూడా పీసీసీ చీఫ్గా ఉన్నప్పటికీ పదవీకాలం ముగియటంతో తన ప్రతిపాదనను ఏఐసీసీ ముందుంచారు. దీంట్లో భాగంగానే ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్కు సంబంధించి అధికారికంగా మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రతిపాదిస్తూ కేసీ వేణుగోపాల్ నియమించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. మొత్తానికి టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ను నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ఏఐసీసీ. దీనికి సంబంధించి ప్రక్రియ ఎలా కొనసాగింది? మహేష్ కుమార్ గౌడ్నే ఎవరైనా ప్రతిపాదించారా, లేకపోతే ఈయన్నే టీపీసీసీ చీఫ్గా తీసుకోవడానికి కారణాలేంటి? దీనికి సంబంధించి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్. రాజేశ్వరి, ముఖ్యమంత్రి గత ఢిల్లీ పర్యటనలోనే పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు అనేది ఖరారైంది. కాకపోతే అధికారిక ప్రకటన కోసం ఇప్పటివరకు కూడా వేచి చూడేశారు. అయితే అనేక అంశాలను కూడా పరిశీలించిన తర్వాత చివరికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపినట్లుగా కూడా సమాచారం. అయితే పీసీసీ అధ్యక్ష పదవి రేసులో మాజీ ఎంపీ మదియాష్కి గౌడ్ తో పాటుగా ఇటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, అదేవిధంగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా పోటీ పడ్డారు. వాళ్ళ పేరు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని అంశాలను కూడా పరిశీలించిన మీదట మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపినట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ అధిష్టానానికి లాయల్టీగా ఉండడం, పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా కింది స్థాయి నుంచి కూడా ఎదగడం, ఇవన్నీ కూడా మహేష్ కుమార్ గౌడ్ కు కలిసి వచ్చిన అంశాలు. ఇటు మహేష్ కుమార్ గౌడ్ పేరు పట్ల పెద్దగా వ్యతిరేకత అనేది కూడా వ్యక్తం కాలేదు. అందరినీ కలుపుకోపోయే వ్యక్తిగా, సౌమ్యుడిగా కూడా మహేష్ కుమార్ గౌడ్ కు మంచి పేరుంది. ఇటు ముఖ్యమంత్రి గాని, అదేవిధంగా డిప్యూటీ సీఎం గాని, ఈ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పెద్దగా మహేష్ కుమార్ గౌడ్ పేరు పట్ల అభ్యంతరం అనేది కూడా చెప్పలేదు. కానీ ఇతర పేర్లను సూచించినప్పటికీ కూడా మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపినట్లుగా కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ వైపే ఓకే చెప్పింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కనుక చూసినట్లయితే నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి మహేష్ కుమార్ గౌడ్ టికెట్ కోసం పోటీ పడ్డారు. కానీ ఆ టికెట్ అనేది మైనార్టీ నేత షబ్బీర్ అలీకి ఇవ్వాల్సి రావడంతో ఆ టికెట్ ని కూడా ఆయన త్యాగం చేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు స్పష్టమైన హామీ అనేది కూడా లభించింది. భవిష్యత్తులో సముచిత అవకాశం అనేది కూడా ఇస్తామని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ కు స్పష్టం చేయడంతో ఆయన పార్టీ కోసం కష్టపడి కూడా పనిచేశారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన పనిచేయడం కూడా జరిగింది. అయితే అధిష్టానానికి ఎదురు చెప్పకపోవడం, అధిష్టానానికి విజయుడిగా కూడా పేరొందడంతో మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపారు. ఇన్ని రోజులు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగిన మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ప్రెసిడెంట్ గా అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్త పీసీసీ కార్యవర్గాన్ని కూడా ప్రకటించనున్నారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియామకాలంటే ఉంటాయని చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడితో సరిపెట్టడం కూడా జరిగింది. అయితే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించవచ్చన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. సో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అనేది కూడా అయిపోయిన నేపథ్యంలో ఇక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పైన అందరి దృష్టి అనేది కూడా కేంద్రీకృతమైంది. దసరా లోపు రాష్ట్ర మంత్రివర్గాన్ని కూడా విస్తరించేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా ఏఐసీసీ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది. రాజేశ్వర్. శిరీష్, అయితే ఒకటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి చీఫ్ ఎన్నిక కూడా పక్షం రోజుల క్రితమే కసరత్తు పూర్తయినప్పటికీ కూడా ఎందుకు జాప్యం జరిగింది అధికారికంగా ప్రకటించడానికి? దీనికి సంబంధించి కారణం ఏం చెప్తున్నారు? అయితే ఇది ఏఐసీసీ వర్గాలు కొంత డిలే చేశాయి. ఎందుకంటే ఇటు తెలంగాణతో పాటుగా ప్రధానంగా చూసినట్లయితే కర్ణాటక, కొన్ని రాష్ట్రాలకు సంబంధించి పీసీసీ అధ్యక్షుడిని కూడా మార్చాలి, వాళ్ళందరినీ కూడా ఒకేసారి ప్రకటించాలని చెప్పేసి అనుకున్నారు. కానీ చివరికి ఆ రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ అధ్యక్షుల ఎంపిక అనేది కూడా కొంత ఆలస్యం కావడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణకు సంబంధించి వేరుగా ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది. జూలై 7వ తారీఖు తోటి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు ప్లస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న
రేవంత్ రెడ్డి పదవీ కాలం అనేది కూడా కంప్లీట్ అయింది పిసిసి అధ్యక్షుడిగా. సో అప్పటి నుంచి కూడా ఆయన కొత్త పిసిసి అధ్యక్షుడిని నియమించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన్ని కూడా కోరుతూ వస్తున్నారు. దాదాపు 2 నెలల ప్రక్రియ తర్వాత చివరికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొత్త పిసిసి అధ్యక్షుల ఎంపిక కోసం మొగ్గు చూపడం కూడా జరిగింది. అంటే చాలా మంది కూడా పోటీ ఉండడం, అనేక సామాజిక సమీకరణాలు, ఇతరత్ర అంశాలన్నింటి కూడా పరిగణలోకి తీసుకోవడంతో కొంత ఆలస్యమైనట్లుగా కూడా తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ త్వరలో పిసిసి కార్యవర్గాన్ని కూడా ప్రకటించడంతో పాటుగా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ని కూడా నియమించవచ్చు అని చెప్పేసి కూడా ఏఐసిసి వర్గాల సమాచారం. సో పిసిసి అధ్యక్షుల పదవి అనేది కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతా కూడా ఈ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించవచ్చు. అయితే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటు జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా హర్యానాకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉంది కాబట్టి తర్వాత కానీ లేకపోతే ఎన్నికల కంటే ముందే దీనిపైన ఒక నిర్ణయం కూడా తీసుకోవచ్చు. బహుశా 1-2 రోజుల్లో హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల యొక్క తుది జాబితాలన్నీ కూడా వస్తాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ నిర్ణయం కనుక తీసుకోకపోతే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలన్నింటి కూడా ప్రకటించిన తర్వాతనే దీనిపై నిర్ణయం అనేది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. రాజేశ్వర్, శిరీష్, మరి ఆశించి భంగపడ్డ నేతలకు సంబంధించి పిసిసి చీఫ్ విషయంలో వారికి ఏమైనా ఏఐసిసి నుంచి హామీ ఉందా? ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం అలాగే పిసిసి సభ్యుల నియామకం కూడా ఉన్న నేపథ్యంలో వారికి ఏమైనా హామీ లాంటిది ఏమైనా లభించిందా?